బ్రేకింగ్ లో చూస్తున్నాం. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తింది. అధికారులు 70 గేట్లెత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 4,50,240 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పోటెత్తుతోంది. మొత్తానికి సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ప్రకాశం బ్యారేజ్ వద్దకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని గేట్లు ఎత్తివేశారు? అలాగే ఏం చెప్తూ ఉన్నారు అధికారులు? ఎస్ రమణ, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకి సంబంధించి కూడా పులిచింతలు కావచ్చు, నాగార్జున సాగర్, శ్రీశైలంకి సంబంధించి అక్కడి నుంచి కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పులిచింతలకు సంబంధించిన అన్ని డ్యామ్కి సంబంధించిన అన్ని గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. 2 రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు అనేది చేరుకుంటుంది. ప్రస్తుతము మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం చూడొచ్చు, నీటి మట్ట ప్రవాహం సంబంధించి మొత్తం 70 గేట్లు, ప్రకాశం బ్యారేజ్కి ఉన్న 70 గేట్లు కూడా అధికారులు ఎత్తివేయటం జరిగింది. పైనుంచి వస్తున్న వరద ప్రవాహం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటి వరకు కూడా అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఎగువ నుంచి ఈ ప్రకాశం బ్యారేజ్కి చేరుకుంటుంది. కాబట్టి ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్లో నీటి మట్టం 12 అడుగుల నీటి మట్టానికి, అంటే గరిష్ట మొత్తానికి చేరుకున్న నేపథ్యంలో ఈ ప్రవాహం అంతా కూడా, అంటే పైనుంచి ఎగువ నుంచి వస్తున్న వరద నీరంతా కూడా దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది. దిగువకు వదులుతుంది మొత్తం కూడా సముద్రంలోకి వెళ్లే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వస్తున్న వరద ప్రవాహానికి సంబంధించి అంతా కూడా మొత్తం 5 లక్షల క్యూసెక్లు కూడా దిగువకు వదిలారు. ఇక్కడ ఈ బ్యారేజ్కి సంబంధించిన లెఫ్ట్ కెనాల్ కావచ్చు, అటు వెస్ట్ కెనాల్కి సంబంధించి ఏ కెనాల్కి సంబంధించి కూడా గుంటూరు ఛానల్కి సంబంధించిన కెనాల్కి సంబంధించి కూడా ఎక్కడ నీటిని వదులుతున్న పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ కాలువల్లో మొత్తం పూర్తి స్థాయిలో నీటి మట్టము నిండుగా ఉన్న నేపథ్యంలో కాలువలకైతే వస్తున్న వరద నీరుని ఎక్కడా వదలట్లేదు. వస్తున్న వరద నీరు మొత్తము పులిచెంతల నుంచి ఏదైతే వరద ప్రవాహం వస్తుందో బ్యారేజ్కి, ఆ మొత్తాన్ని కూడా 5 లక్షల క్యూసెక్లకి సంబంధించి కూడా దిగువకు వదులుతున్న పరిస్థితి. మరోపక్క నిన్నటి నుంచి విస్తారంగా ఇటు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ఎడతెరపు లేకుండా కురుస్తున్న నేపథ్యంలో అటు మున్నేరుకు సంబంధించిన వాగు కూడా కొంత ఉధృత పొంగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక లోతట్టు ప్రాంతాలకి సంబంధించి ముఖ్యంగా వరద ప్రవాహానికి సంబంధించి దిగువకి వదులుతున్న నీరు ఏదైతే ఉందో దాదాపు 5 లక్షల క్యూసెక్లకు సంబంధించిన నీరు దిగువకు వదులుతున్నారు. కాబట్టి ఆ వరద ప్రవాహక ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే అటు కలెక్టరేట్లో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు అటు అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అటు అల్లూరు జిల్లా కావచ్చు, కోనసీమ జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఇప్పటికే అటు భారీ నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే నిన్నటి నుంచి పడుతున్న పరిస్థితి ఉంది. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తారు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే అత్యవసర సహాయం కోసం ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో 3 టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి కూడా ఏమన్నా
అత్యవసర సమావేశం వస్తే అత్యవసరమైన ఉంటే దానికి సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ప్రజలకి విజ్ఞప్తి చేసిన పరిస్థితుంది. ఇక బుడమేరు తీసుకుంటే ఇప్పటికే గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరదల నేపథ్యంలో బుడమేరు మునకతో పూర్తి స్థాయిలో అటు సింగనగర్ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి అలాంటి ప్రమాదం ఏమీ లేదు కాబట్టి వస్తున్న వరద నీరుకి తగ్గట్టుగా కూడా అక్కడ ఇన్ఫ్లో ఎలా అయితే ఉందో అవుట్ ఫ్లో దానికి తగ్గట్టు అధికారులంతా కూడా అప్రమత్తంగా దిగువకు వదులుతున్నారంటూ కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి బుడమేరు ప్రవాహక ప్రాంతాలు ఎవరూ కూడా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా స్పష్టంగా తన వీడియో బయటలో పేర్కొనడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా సోషల్ మీడియా వేదికగా ఏదైతే అసత్యాలు ప్రచారం చేస్తున్నారో వాటిని నమ్మొద్దంటూ కూడా కలెక్టర్ స్వయంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఒకవేళ బుడమేరు నుంచి గనక వరద నీరు కిందకి కాలువలకి బుడమేరుకి గనక వదిలితే 24 గంటల ముందే సమాచారం ప్రజలకి ఇస్తాము. కాబట్టి అప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసిన తర్వాతే ఆ బుడమేరు నుంచి నీటిని దిగువకు వదులుతామంటూ కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక దిగువ ప్రాంతాలకు సంబంధించి ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన దిగువ ప్రాంతాలంతా కూడా లోతట్టు అంతా కూడా జలమయం అవుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అవసరమైన మేరకు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలించేందుకు అధికారులు సిద్ధం చేశారు. పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి. మరొక పక్క ఇప్పటికే 5 లక్షల క్యూసెక్ ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న నేపథ్యంలో ఇంకా 2 లక్షల క్యూసెక్లు బ్యారేజ్కు చేరుకునే అవకాశం అంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా అధికారులు కూడా వస్తున్న ఇన్ఫ్లోకి తగ్గట్టు అవుట్ఫ్లో కూడా కిందకి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అవుట్ఫ్లో ఉందో అవుట్ఫ్లోకి సంబంధించి పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ హెల్ప్ లైన్ సెంటర్లు, దాంతోపాటు ఇక్కడ మాన్సూన్ కి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్లు కూడా విఎంసీ పరిధిలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ. బ్రేకింగ్ లో చూస్తున్నాం, బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుంది. రేపటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడనం ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో అనేక చోట వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్లయితే అసాధారణ వర్షాలు పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు పడే అవకాశం ఉన్నంత బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వరదలు కూడా రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. రేపటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడన ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్లయితే అసాధారణ వర్షాలు పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, తిరుపతి, అల్లూరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వరదలు సైతం రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఏం జరుగుతోంది? ఓవరాల్గా వాతావరణ శాఖ వేసిన అంచనాలని ఎలా చూడొచ్చు? ప్రస్తుతానికి ఎటువంటి అంచనాలు చెప్తోంది?
ఎస్ రమణ, వరుస అల్పపీడనాల నేపథ్యంలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల కారణంగా అయితే ఈ యొక్క ప్రస్తుత అనుకూల పరిస్థితులు అయితే ఉండడంతో అయితే దాదాపు ఎక్కడికక్కడైతే వర్షాలు కురవడం, దానికి సంబంధించి ఈ యొక్క నదీ ప్రవాహాన్ని అత్యధికంగా రావడంతో అయితే రోడ్లన్నీ జలమయం అయ్యే ప్రభావం ఉంటుందనే విషయాన్ని కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే ఈ యొక్క మనకి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రాబోయే మరొక 6 రోజుల వరకు కూడా ఇదే విధంగా వర్షాలు ఉండడంతో అయితే ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, అల్లూరి, పల్నాడు, రాయలసీమ, ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో అయితే పూర్తి స్థాయిలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అయితే రోడ్లన్నీ కూడా ఈ వర్షాలు ప్రస్తుతం ఇప్పటికే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే రోడ్లన్నీ ఒక సముద్రం వల్లే తలపించడం అయితే కనిపిస్తుంది. రాబోయే 18వ తారీఖున అయితే మరో అల్పపీడనం కూడా వస్తుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మరోపక్క ఏంటంటే పోర్టులు, ప్రధాన పోర్టులు ఏవైతే ఉన్నాయో విశాఖ, గన్నవరం, అలానే కాకినాడ, మచిలీపట్నం, నిజామాపట్నం పోర్టులు అయితే ప్రస్తుతం 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేయడంతో ఎవరు కూడా పోర్టుకి సంబంధించి వేటగారులు కావచ్చు, మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని చెప్పేసి, అలానే సముద్ర పరిసర ప్రాంతాలకి అయితే వెళ్ళొద్దనే విషయాన్ని కూడా ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. లోతట్టు ప్రాంతంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న విధంగా అయితే ఇక్కడ అధికారులు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు 11 గంటలకైతే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కూడా దాదాపు మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కలెక్టర్లతో పాటు అధికారులతో అయితే దీనిపైన సమీక్ష నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడన ధోరణి వల్ల ఏపీలో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో మరింత భారీ వర్షాలు కురుస్తాయనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ ఈ యొక్క జనజీవనం కూడా స్తంభించిపోయే విధంగా అయితే ఈ యొక్క రోడ్లన్నీ కూడా వాటర్ తో నిండిపోవడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. నిన్న సాయంత్రం అయితే ఒక విషాదకర స్థాయిలో అనుకునే విధంగా చింతపల్లి, అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో, చింతపల్లి ప్రాంతంలో తన యొక్క కుమార్తెకు ఆరోగ్యం బాగోలేకపోతే బయటకు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో 4 కిలోమీటర్ల మేర నడుచుకొని వర్షంలో తడుచుకుంటూ తన బిడ్డని ఆపు సోపాలు పడుతూ కూడా తన బిడ్డను ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడానికి అయితే ప్రయత్నం చేసే దుస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఈ వర్షాల వల్ల ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇదే విధంగా ఈ ఇబ్బందులకు ప్రత్యామ్నాయంగా అయితే ఏవైనా చేయొచ్చనే ఉద్దేశంతో అధికారులు కూడా మరింత అప్రమత్తం అవుతూ ఎక్కడికక్కడ ఈ నీటి ప్రవాహానికి సంబంధించి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే తాటిపూడి జలాశయం కావచ్చు, గంభీరం జలాశయం కావచ్చు, నదీ ప్రవాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతం మొత్తం కూడా జలమయం అవుతూ మొత్తం పరవళ్ళు, గంగతో పరవళ్ళు తొక్కే విధంగా ఏ విధంగా ఉంటాయి అన్ని నదులు కూడా అదే విధంగా ఉండడంతో ఈ యొక్క రిజర్వాయర్లు కూడా జలకళ్ళతో కలకల్లాడటం అయితే కనిపిస్తూ ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. పల్నాడు జిల్లా గురజాలలో భారీ వర్షం దడ పుట్టిస్తోంది. దాచేపల్లి నుంచి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. శంకరాపురం, బట్రుపాలెం, కట్రపాడు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాచేపల్లి నుంచి మాదనపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పల్నాడు జిల్లా గురజాలలో భారీ వర్షం దడ పుట్టిస్తోంది. దాచేపల్లి నుంచి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. శంకరాపురం, బట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. దాచేపల్లి నుంచి మాదినపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, దాచేపల్లి నుంచి గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి అంటున్నారు. దాదాపుగా జిల్లాలో చూస్తే అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. అండ్ ముఖ్యంగా రహదారుల మించి నీళ్లు పొంగి పొర్లుతున్నాయంటున్నారు. ఏమిటి ప్రజెంట్ సిచ్యువేషన్? రమణ, ఏదైతే మరి ఈ అల్పపీడన నేపథ్యంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అటు స్థానిక ప్రజలు, అటు పంట పొలాలు కూడా నీటి పుని కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అటు పల్నాడు జిల్లాకు సంబంధించి గురిజాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే మరి భారీ వరద నీరు వస్తున్నటువంటి సమయంలో కూడా దాచిపల్లి నుంచి మాదిపాడు, అగ్రహారం, కొత్తగూరు గ్రామాలకి వెళ్ళేటువంటి రహదారులు కూడా పూర్తిగా కూడా జలమయ్యాయి. అటు స్థానిక ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎప్పటికప్పుడు కూడా అధికారుల్ని అలర్ట్ చేస్తున్నారు. ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో కూడా దాదాపు 2 రోజుల పాటు కూడా వర్షాపాతం ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే అటు అధికారులు వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే అటు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు కూడా రెవెన్యూ శాఖ అధికారులు కూడా పూర్తిగా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా అటు స్కూల్స్ కూడా, ప్రభుత్వ పాఠశాలకు, అదేవిధంగా ప్రైవేటు స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించారు. అటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ నాగలక్ష్మి, అటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ అరుణ్ బాబు కూడా స్కూల్స్ కి సెలవులు అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అటు పూర్తి స్థాయిలో అటు తెనాలి, అదేవిధంగా బాపట్ల ఏరియాలో కూడా భారీ సంఖ్యలో కూడా వరద నీరు చేరుకుంది. అటు గుంటూరు నగరంలోనే చుట్టుగుట్ట ప్రాంతంలో కూడా, లోతట్టు ప్రాంతాల్లో కూడా నడువుల లోతు కూడా నీళ్లు వచ్చినటువంటి సమయంలో కూడా స్థానిక ప్రజలు కూడా నివసించేందుకు కూడా తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎక్కడికక్కడి రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం అటు వరద నీరుని పూర్తిగా కూడా తరలించే విధంగా కూడా ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు అమరావతికి సంబంధించినటువంటి కొండవీడు వాగుకి భారీగా వరదని చేరినటువంటి నేపథ్యంలో కూడా అటు కృష్ణాకి తరలించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే అటు పాలవాయి వాగు దగ్గర నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా వరద నీరు వస్తున్నటువంటి సమయంలో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఏదైతే కొండవీడు వాగుకి సంబంధించి కూడా కృష్ణా నదికి తరలించే విధంగా కూడా కొనసాగుతుంది. ఇప్పటికే మరి కృష్ణా నది భారీ సంఖ్యలో కూడా వరద నీరు చేరినటువంటి నేపథ్యంలో కూడా అటు వరద పూర్తిగా కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు తెనాలికి సంబంధించి కూడా భారీగా కూడా అటు ప్రాంతాలకు సంబంధించి కూడా కాలనీలు కూడా నీట మునిగాయి. ఎక్కడికక్కడ అటు చిలకలూరుపేటకు సంబంధించి కూడా మరి నరసరావుపేట నుంచి చిలకలూరుపేట వెళ్తున్నటువంటి సమయంలో కూడా చిన్న చిన్న సప్తా వాగులు కూడా మునిగిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా బస్సులు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గుంటూరు నగరంలోనే నల్లబాడు సెంటర్ లో కూడా భారీ వాటర్ అటు పొలాల మీదుగా కూడా భారీ సంఖ్యలో కూడా రోడ్ల పైకి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా అటు రోడ్లు సంబంధించి కూడా ఎక్కడైతే వాటర్ నిల్వ ఉన్నాయో ఒక ట్రాఫిక్ కూడా అటు మలిచే విధంగా కూడా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. అటు జిల్లా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా ముందస్తు చర్యలు అయితే కొనసాగుతుంది. ఏదైతే నిన్న మాదిపాడికి సంబంధించి కూడా కృష్ణా నదికి సంబంధించి కూడా మత్స్యకారులు 2 మృతి చెందారు. ఏదైతే మరి మత్స్యకారులు వేటకి వెళ్ళినటువంటి సమయంలో మరి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 వ్యక్తులు కూడా మత్స్యకారులు ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర యంత్రాంగం పూర్తి స్థాయిలో అటు జిల్లా 2 కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉంచారు. ఏదైతే మరి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా నిన్నటి నుంచి కూడా భారీ వరద నీరు చేరినటువంటి నేపథ్యంలో కూడా అటు సామాగ్రి కూడా తడిచిపోయినటువంటి నేపథ్యంలో కూడా ఆన్లైన్ సంబంధించినటువంటి అటు క్యూఆర్ కోడ్ కు సంబంధించి కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అప్పటికప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో భారీ సంఖ్యలో దాదాపు గంట సేపు పాటు కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా అధికారులు కూడా మరి
చర్యలు చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 2 రోజుల పాటు వర్ష నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఎక్కడికక్కడ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 18 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కూడా ఒక టోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ప్రమాదం జరిగినా గానీ, వరద నీరు చేరినా గానీ ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికారులు చేశారు. ఆ దశగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రమణ, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇల్లు వేసుకొని ఉంటే కాలం తెగి నీళ్లు అపరిమితంగా మామూలుగా ఇళ్లలోకి జరబడి ఈ ఇబ్బంది పడుతున్నారండి జనం అందరూ కూడా. ఎప్పటి నుంచి నడవలేకుండా పొద్దుటి నుంచి అండి 5 కాడి నుంచి అండి 5 కాడి నుంచి వద్ద జనం మామూలుగా అల్లాడిపోతున్నారు. ఇప్పుడు మీకేం కావాలి? ఏముందండి, వండుకోవడానికి తెప్పాలా లేవు, నీళ్లు వచ్చి పడ్డాయి, గుడ్డలు తడిచి అన్ని అల్లాడిపోతున్నారండి జనం. ఇదండి పరిస్థితి. మరి మీరేం చేస్తారు? ఈ వదన కాలాలు మునిగిపోయి ఇళ్లలోకి వస్తారండి నీళ్లు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వర్షాలలో, ఈ బురదలో, ఈ ప్రాంతంలో ఇక్కడే మేము ఉంటుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ చుట్టుతో ఇల్లు ఇస్తానన్నారు, ఇంతమందికి ఏదీ లేదు, పిల్లలు ఉన్నారు, రేపు ఎదరలేదు, వాళ్ళు పిల్లలకి కూర్చొనే ఉన్నాము. ఏదో ఒకటి మాకు న్యాయం చేసి ఆ చుట్టుతో ఇల్లు ఇస్తే ఎట్లా పట్టి మేము ఉంటాము. పిల్లలు అసలు పాములతో ఎదురు ఉండట్లేదు. పాములు మంచాలు ఎక్కి ఇంకా ఈ పిల్లలతోటి భయం అయిపోతుంది. కొంచెం మీరే ఎట్టకట్ట మాకు న్యాయం చేయాలి. 10 సంవత్సరాల నుంచి ఈ మురుగులో అల్లాడిపోతున్నారు. మాకు ఈ గవర్నమెంట్ ఏం చేసిందనేది మాకు ఇంతవరకు ఏం తెలియట్లా. మేము ఈ బురదలోనే దాములో మామూలుగా వానొత్తే ఉండాది కావట్లా, అల్లాడిపోతున్నాం. మాకు ఇదిగో ఇది చేసింది అనేది ఏమీ లేదు. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి ఏమీ లేదు, తెలుగుదేశం వచ్చి ఏమీ లేదు. ఒట్టిత్ర మంచినీళ్లు కాలనీలో అమ్మ 108 మంది ఉంటున్నారమ్మా. ఒక్కళ్ళకి టిక్కు లేదు, ఏమి లేదు. తెచ్చారు, ఎడేశారు, బాధలు మేము పడతా ఉన్నాం. కొంతమంది టిడ్కో ఇల్లు ఇచ్చారు, లేదు, ఏమీ లేదు. మురుగుతో అల్లాడి దాములేంది, పాములేంది, ఎలకలేంది, అసలు అల్లాడిపోతున్నాం అమ్మా. వస్తున్నారు, ఏదో చూస్తున్నారు, కళ్ళ నీళ్లు తుడుతున్నారు, పోతున్నారు. నమశివాయ. వావిలాల్ ఘాట్ నుంచి తీసి ఇక్కడికి 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇచ్చి ప్రస్తుతం ఈ ఏరియాని ఏమంటారు? ప్రస్తుతం ఈ ఏరియాని శివాజీ నగర్ అంటారు, 6వ వార్డు. 10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇచ్చి. కానీ ఇక్కడ నుంచి మాకు ఉండటానికి వీలుగా లేదు. 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది అవుతుంది. చిన్న వర్షానికే మేము మునిగిపోతాం, ఇల్లులు మునిగిపోతాయి. చిన్నపిల్లల్ని వేసుకొని మేము అసలు ఉండలేకపోతున్నాము. ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. దయచేసి మీరు ఒకసారి మమ్మల్ని పట్టించుకొని మాకు ఏదైనా హెల్ప్ చేసి త్వరగా మాకు స్థలాలు కానీ టిట్కో హౌస్ లో కానీ పంపించమని కోరుతున్నాం. సార్ కన్నా లక్ష్మీనారాయణ గారు, దయచేసి మాకు వెళ్ళి ఒకసారి చూడండి సార్. మాకు 10 సంవత్సరాల నుంచి ఎలాంటి వసతులు లేకపోయినా మేము ఎన్నో ఇబ్బందులతో ఉంటున్నాం. మీరైనా మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్. అలాంటిది మీరైనా ఒక్కసారి మమ్మల్ని దయచేసి మాకు న్యాయం చేయండి సార్. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఆ టిట్కో హౌస్ త్వరగా మాకు పూర్తి చేసి అందించాలని కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వాన్ని కూడా విన్నయించుకుంటున్నాం మేము. ఈ వావిలాల్ ఘాట్ నుంచి మాకు ఇక్కడ స్థలాలు ఇచ్చారు ఉండమని, కానీ ఉండటానికి ఇక్కడ వీలుగా ఉండట్లేదు. వర్షం పడ్డప్పుడల్లా బాగా నీళ్ళు వచ్చేసి పాములు వస్తున్నాయి. చిన్నపిల్లలను పెట్టుకొని మేము ఇక్కడ ఉంటున్నాము. పాములు అవి వస్తున్నాయి. రాత్రి నుంచి వర్షం పడటం వల్ల ఇంట్లో బాగా నీళ్ళు వచ్చేసినాయి. మేము పడుకోవడానికి కూడా ఇది కాక పిల్లల్ని తీసుకొని వేరే చోటకి వెళ్ళి పడుకున్నాము. మాకు ఎక్కడైనా సరే కాస్త నివాసం ఉండటానికి కల్పించి ఇవ్వమని ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాము.